హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ లవ్ జర్నీ. టుడే రెసిపీ వచ్చేసి చేపల పులుసు. నాకైతే చేపల పులుసు అనగానే వెంటనే ఆకలి అవుతుంది. మీరు కూడా నాలాగేనా? అయితే కామెంట్ చేయండి. నేను వండే వంటల్లో నాకు ఇష్టమైన కర్రీ చేపల పులుసు. మీకు నేను చేసే ప్రాసెస్ నచ్చితే చిన్న లైక్ వేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూడండి, మా ఆయన అయితే ఈ చేపలు చాలా నీట్గా శుభ్రంగా కడుగుతాడు. అవి ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, పసుపు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు నూరుకున్న జీలకర్ర మెంతుల పొడి అండ్ కాల్చుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలపాలి. అదొక 15 మినిట్స్ పక్కన పెట్టి ఈలోపు వెడల్పాటు కడాయి తీసుకొని దాంట్లోకి కర్రీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఈ చేపలను అందులో వేయాలి. ఒక 5 మినిట్స్ అవి వేగాక అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో పోయాలి. పాత చింతపండు బాగుండదండి, కొత్త చింతపండు రసం పోసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ చేపల ముక్కలను ఉడికించాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఫిష్ మసాలా, కొత్తిమీర వేసి మూత పెట్టాలి. వేడి వేడి అన్నంలో చేపల కూర భలే ఉంటుందండి. కానీ చేపల కూర చల్లారితేనే బాగుంటుంది. నా చేపల కూర మీకు నచ్చితే చిన్న లైక్ వేసుకోండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇక చేపల వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామా? చేపల కూర తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చేపల్లో ఉండే పోషక విలువలు గుండె ఆరోగ్యం నుండి మెదడు పనితీరు వరకు ఎంతో మేలు చేస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. చేపలు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వయసుతో పాటు వచ్చే మెదడు సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. కండరాల పెరుగుదల మరియు శరీర నిర్మాణానికి అవసరమైన అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ చేపల్లో పుష్కలంగా ఉంటుంది. చేపల కూర ద్వారా శరీరానికి విటమిన్ డి, విటమిన్ B12, కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన పోషకాలు అందుతాయి. క్రమం తప్పకుండా చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు వృద్ధాప్యంలో వచ్చే ఆంధత్వ సమస్యలను నివారించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే చిన్న లైక్ వేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.